ఒకప్పుడు మనందరికి గుర్తుంది బ్రెగ్జిట్. బ్రిటన్లో ఓ పెద్ద కార్యక్రమం జరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ప్రజలతో పోలింగులు జరిపి మరి యూరోపియన్ యూనియన్లో నుంచి బయటకు వచ్చేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా జరిగినటువంటి ప్రక్రియ మనందరికీ తెలిసినటువంటిదే. అంటే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది. ఇలాగ బయటకు వచ్చేయాలన్నటువంటి కాన్సెప్టు పెరిగి పెద్దదవుతుంది. ఎవరు ఇప్పుడు బయటికి రావాలనుకుంటున్నారంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్లో భాగస్వాములం కావడం వల్ల మనం దెబ్బతింటున్నామంటూ ఉర్సులా వన్ డెర్ లెయన్ మాట్లాడుతున్నటువంటి అంశాల మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యూరోపియన్ యూనియన్ కారణంగా ఫ్రాన్స్ నష్టపోతోంది, ఎందుకంటే శరణార్థుల్ని పెద్ద ఎత్తున తీసుకురావాలి. వన్ డెర్ లెయన్ ఏం చెప్తోంది, శరణార్థుల్ని ఎవరైనా సరే తీసుకురావాల్సి ఉంటుంది. యూరోపియన్ కోర్టుల ప్రకారం శరణార్థులు వస్తుంటే కాదనడానికి వీల్లేదు. అది పెద్ద సమస్య కూర్చుంటుంది. కాబట్టి శరణార్థులని బాధే ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ప్యారిస్ లాంటిది చివరకు పెద్ద చెత్తకుండీలాగా మారుతున్నటువంటి పరిస్థితి అక్కడ జరుగుతున్న రచ్చలో. అందుకని EU నుంచి బయటకు వచ్చేయాలన్న డిమాండ్తో రోడ్డు ఎక్కుతున్నారు. బ్రెగ్జిట్ తరహాలో ఇక భవిష్యత్తులో ఫ్రెగ్జిట్ ఏమైనా ఉంటుందో చూడాలి.